కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతని మనం తెలుసుకోగలిగితే మనకి ప్రశ్నకి సమాధానం వస్తుంది. ఏమిటి ప్రశ్న? కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. యూట్యూబ్లో పెరిగిన తర్వాత చాలామంది తెలిసిపోయింది కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో. మనం చేస్తున్నటువంటి ఏ కర్మ అయితే ఉందో తిరిగి మన దరికి చేరేదే కర్మ సిద్ధాంతం. నువ్వు చేస్తున్న పని నీకు మళ్ళీ ఏదో రూపంలో నీకు మంచి జరగడము చెడు జరగడం అనేది తప్పకుండా ఉంటుంది. నువ్వు చేసిన కర్మకి ఫలితం అనుభవించాల్సిందేగా. మరి గురుగారు గీతలో కృష్ణ పరమాత్ముడు కర్మ మాత్రమే నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు అన్నారు కదా అన్నటువంటి ఉపోద్ఘాతం ఒక మాట కూడా మన వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నీ కర్మ నువ్వు చెయ్యి, నాచే ప్రేరేపించినటువంటి కర్మ నువ్వు చెయ్యి, ఆ కర్మకి ఫలితం నువ్వు ఆశించకు అని చెప్పాడు. ఇంకా ఆయన ఇస్తాడు. మనం ఏది చేసా మంచి, ఆ మంచి కర్మ చేయమని చెప్పాడు తప్ప నీ ఇష్టం వచ్చిన కర్మ చేయమని చెప్పాడు. నీకు ఇష్టం వచ్చిన కర్మ చేయమని చెప్పేవాడు కలిపురుషుడు. అటువంటి కలిపురుషుడి యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు చెడు భావనలు చెడు వాసనలు మనకి అంటుకొని ఆ కర్మ ఫలితాన్ని కూడా అనుభవించాలి. నువ్వు తప్పకుండా మంచి చేసావనుకో నీకు ఏదో రూపకంలో మంచి జరుగుతుంది. ఏమోనండి ఇవాళ ఒక ఇద్దరు ముగ్గురికి అన్నదానం చేశానండి, నాకేమాత్రం కూడా అనుకూలంగా లేదు. కంగారు పడకండి. ఇప్పుడు నువ్వు చేసిన అన్నదానం, నువ్వు చేసినటువంటి రక్తదానం, నువ్వు చేసినటువంటి ఏదైనా దానము పుణ్యకర్మ నువ్వు ఇబ్బందులు పడుతున్నప్పుడు, నీ పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు, నీకు ఆకస్మికంగా ధన సహాయం కావాలన్నప్పుడు తప్పకుండా భగవంతుని ద్వారా నీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగము ధనయోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు ఏమి కంగారు పడక్కర్లే. తప్పకుండా మీరు చేసినటువంటి పుణ్యకర్మ తిరిగి మీ దరికి చేరే అవకాశం ఉంటుంది. దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. అంటే ఏదైతే మనం చేస్తున్నామో ఒకటే అండి, రబ్బర్ బంతిని గట్టిగా గోడకేసి కొట్టాం, ఏమవుతుంది? తిరిగి మన వైపే వేగంగా దూసుకొస్తుంది. అలాగే కర్మ కూడా అంతే, వేగంగా మన వైపు దూసుకురాగలిగే అవకాశం. అందుకని ఎప్పుడు కూడా సుకర్మ మాత్రమే చేయాలి. 10 మందికి మంచి చేసే ప్రయత్నం. ఒకవేళ సాధ్యం కాలేదు, అయ్యో నాకు స్వామి భగవంతుడు అంత అదృష్టాన్ని ఇవ్వలేదు, 10 మందికి ధన సహాయాన్ని చేయలేకపోతున్నాను అనుకుంటున్నారు కదా, కంగారు పడకండి. మీరేమాత్రం కంగారు పడక్కర్లేదు. ఈ యొక్క కర్మ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైనటువంటి శుభయోగం కూడా ఉంది. ఏమిటది అంటే, మీరు ధ్యాన కర్మ చేసినట్టయితే, ధ్యానము ద్వారా 10 మందికి ప్రేమరూపకమైనటువంటి దాన ధర్మాదులు శుభకర్మలు యజ్ఞము యాగము చేస్తున్నట్టయితే ఆ ధ్యాన కర్మ వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి శుభ ప్రత్యక్ష కర్మను అనుభవించే అవకాశం, శుభమైనటువంటి ప్రత్యక్ష కర్మ అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. అది కర్మ సిద్ధాంతం గుణ ఫలం. మనస వాచ కర్మణ తప్పకుండా మీరు ఏదైతే సంకల్పాన్ని అనుకుంటున్నారో ఆ సంకల్పంలో 10 మంది మేలు కోరే సంకల్పం ఉన్నట్టయితే భగవంతుడు చెప్పినట్టుగా కర్మ ఫలితానికి దరి చేరుతుంది. కర్మ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు కర్మ పూర్తి అయ్యి దాని ఫలితాన్ని పొందుకుంటావు అని చెప్పబడింది. అంతే గీతాసారం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అటువంటి గీతాసారం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలని మనందరం తెలుసుకొని కర్మ సిద్ధాంతము ద్వారానే కాకుండా జాతక పరిశీలన ద్వారా కూడా, సరే కర్మసిద్ధ ఇలా ఉంది, ఇంక ఎలా ఉంటే అలా జరుగుతుందండి, నా త్వరగా రాసింది అలా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది చేసి జాతకాలు నమ్మొచ్చా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. జాతకము అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం వేగముగా వెళ్తున్నటువంటి ఒక రహదారి పైన హఠాత్తుగా మనకు ఒక మలుపు, కుడివైపు ఎడమవైపు మలుపు వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే మన యొక్క వేగాన్ని తగ్గించుకుంటున్నాం, మన ప్రయాణాన్ని సుఖవంతంగా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్నాం. అలాగే కర్మ అనేది నీ జీవన ప్రయాణం. ఈ యొక్క భౌతిక లోకంలోకి పడ్డావు నువ్వు, ఆ భౌతిక లోకంలో గత జన్మ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి వచ్చావు. అందుకనే జాతక కర్మ ఫలితంగా కొన్ని శుభయోగాలు అశుభయోగాలు ఉంటాయి. అశుభయోగాలు లాంటివి శుభయోగాలు లాంటివి నీకు నువ్వు వెళ్తున్న రహదారి మీద సైన్ బోర్డ్, స్పీడ్ బ్రేకర్ 100 మీటర్స్ స్పీడ్ బ్రేకర్ ఉంది, అలాగే డైవర్షన్ రైట్ సైడ్ డైవర్షన్ ఉంది, అక్కడ ఇరుకుదారు ఉంది, అక్కడ బ్రిడ్జ్ ఉంది, అలాగే ఎడం వైపు మలుపు ఉంది, ఎలా చెప్తుంది మీకు? అలా చెప్పేటువంటి మార్గ నిర్దేశిక సంజ్ఞలు ఉన్నటువంటి అంటే సంజ్ఞా సూచికలు అంటే బోర్డు, సైన్ బోర్డు. ఆ సైన్ బోర్డుని బట్టి మీ ప్రయాణాన్ని ఎంత సులువుగా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటున్నారో అదేవిధంగా జాతకము అనేటువంటి ఒక ఆయుధము ద్వారా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వచ్చిన మనము ఈ కర్మని సుకర్మగా మార్చుకొని జాతకం ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులని అధిగమించి జాతకమైనటువంటి మన యొక్క గ్రహస్థితి అంతర్దశ స్థితి తెలుసుకొని భగవంతుని ఆరాధన చేసుకుంటూ మన కర్మ సిద్ధాంతము కర్మ ఫలితాన్ని అనుభవించి ముందుకు వెళ్ళి మనం ఆనందకరమైన జీవనాన్ని పొందుకునేదే ఈ యొక్క కర్మ ఫలితము జ్యోతిష ఫలితం. కాబట్టి కర్మ అంటే ఏమిటి అనే సింపుల్ ప్రశ్నకి మనము చేసినటువంటి పనికి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుకుంటాము. అది ఆయా సమయంలో సుకర్మన
దుష్కర్మణ అనేది మన చేతుల్లో ఉందన్న విషయాలు ఆలోచించండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.